మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. హ్యూమన్ వర్క్ ని తగ్గించే కొత్త యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి డ్రోన్ కెమెరా. పెళ్లిళ్లలో ఫోటోలు తీయడం దగ్గర నుంచి ఆర్మీలో సైన్యానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ డ్రోన్ టెక్నాలజీ వాడకంలో మన దేశం మాత్రం వెనుకబడే ఉంది. ఫోటోలు, వీడియోలు తీయడానికే ఉపయోగపడతాయనుకున్న డ్రోన్ కెమెరాలను ఇంకా అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. డ్రోన్స్ ని మొదట సైన్యం కోసమే తయారు చేశారు. ఆర్మీ, ఫోటోగ్రఫీతో పాటు వ్యవసాయం, డెలివరీ సర్వీస్ కి డ్రోన్లను వాడుతున్నారు. చైనా, జపాన్ లో పంటలకు మందులను స్ప్రే చేయడానికి కూడా వీటినే వాడుతున్నారు. మన దేశం మాత్రం డ్రోన్ టెక్నాలజీ విషయంలో వెనకబడి ఉంది. సైన్యంలో వాడే డ్రోన్లు కూడా ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ టెక్నాలజీతో చాలా ఉపయోగాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ పాలసీ తీసుకొచ్చింది. యాదాద్రి టెంపుల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడంతో పాటు వ్యవసాయ రంగంలో పెస్టిసైడ్స్ వాడటానికి, మైనింగ్ లో ఖనిజాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు సర్కార్ డ్రోన్స్ వాడుతోంది. ఈ మధ్యలో మేము మైనింగ్ శాఖకి సంబంధించిన ఒక కార్యక్రమంలో డ్రోన్స్ వాడుతున్నాము. అదేవిధంగా గతంలో ఒక అగ్రికల్చర్కి సంబంధించిన పైలట్ నల్గొండలో చేయడం జరిగింది. పోలీస్ శాఖ కోసం సైంట్ ఇప్పటికే అనేక రకమైన డ్రోన్స్ కార్యక్రమాల్ని రూపొందించి తయారు చేసి పెట్టి ఉంది. అదేవిధంగా మన దేవాలయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మాస్టర్ ప్లానింగ్ కోసం కూడా డ్రోన్ని వినియోగించడం జరిగింది. సో భవిష్యత్తు ఇట్లాంటి ఎన్నైనా డ్రోన్స్కి సంబంధించిన ఉపయోగాలు రావచ్చు. మన రాష్ట్రంలో ఉపయోగాలు పెరుగుతాయి, ఇతర రాష్ట్రాల్లో పెరుగుతాయి. మొత్తం దేశంలోనే డ్రోన్ ఉపయోగం చాలా భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా డ్రోన్స్ మార్కెట్ $100 బిలియన్ ఇండియా షేర్ మాత్రం 4% ఉంది. హైదరాబాద్ లో సిఎండ్, ఎట్లీడ్ లాంటి కంపెనీలు డ్రోన్ R&D సెంటర్లను ప్రారంభించాయి. డ్రోన్ టెక్నాలజీపై ఇండియాలో అవగాహన తక్కువగా ఉండటంతో ఇంకా వెనకబడి ఉన్నామంటున్నారు. డ్రోన్స్ రకరకాలుగా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా యూసేజ్ డ్రోన్స్ దేంట్లో ఉందంటే అగ్రికల్చర్లో, ఓకే, ఇంకా మైనింగ్లో, మ్యాపింగ్లో, ఇన్స్పెక్షన్లో, వీటిలన్నిటిలో డ్రోన్స్ బాగా యూజ్ చేయొచ్చు. డ్రోన్ని యూజ్ చేసి సర్వేలెన్స్ ఎలా చేయొచ్చు, ట్రాఫిక్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, అట్లాగే కార్డినెన్స్ సెర్చ్ ఇట్లాంటి అప్లికేషన్స్ని ఎట్లా చేయొచ్చు అనేది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా చేసి చూపించాం. డ్రోన్ పైలట్స్ సరిపోను లేరు, దానికి చాలా డిమాండ్ ఉంది. డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి ఉపాధి పొందొచ్చు, అది దీంట్లో నేర్చుకుంటే, పైలటింగ్ నేర్చుకుంటే స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. చాలా డ్రోన్ల వాడకంలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలు, చట్టసభలు, న్యాయస్థానాలు, రాష్ట్రపతి భవన్ లాంటి కీలక ప్రాంతాల్లో ప్రైవేట్ డ్రోన్లను తిరగనివ్వరు. అయితే వీటి వాడకానికి సంబంధించిన రూల్స్ కొంచెం సడలిస్తే డ్రోన్స్ తో ఎన్నో వండర్స్ చేయొచ్చంటున్నారు పైలట్స్.